అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అబౌవ్ 50, 55, 60 మోకాళ్ళు బలహీనం అయిపోయాయి. జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి కదా సార్. బట్ దెన్ చాలా సినారియోస్‌లో కూడా బయట బాడీకి సరిపడని అంటే నాట్ ఎవ్రీ బాడీ విల్ సపోర్ట్ దట్ సర్జరీ అని కూడా ఉంటుంది కదా. సర్జరీ అయిన తర్వాత ఇంకా ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వాట్ ఈస్ ద మిత్, వాట్ ఈస్ ద రియాలిటీ? ఒక సర్టెన్ ఏజ్ ఉంటుందా సర్జరీకి? ఆఫ్టర్ దట్ ఏజ్ చేయకూడదా? సర్జరీ లేకుండా ప్రివెంట్ ఏం చేయలేమా? వన్ ఆఫ్టర్ ది అదర్ వెళ్దాం. వాట్ ఈస్ ది ఏజ్ ఫర్ దిస్ సర్జరీ, ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ వీటికి? మోకాల మార్పిడి సర్జరీకి ఏజ్ అంటే మినిమం ఏజ్ మనం చూసుకునేది అయితే 55 ఇయర్స్ అండి. 55 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మోకాల మార్పిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. 55 తర్వాత ఉన్న వాళ్ళకి డిపెండ్స్ ఆన్ దేర్ ఎక్స్రే ఎలా ఉంది, మన రేడియోగ్రాఫ్ చూస్తాం, ఎక్స్రే చూస్తాము, స్టేజెస్ చూసుకుంటాము, స్టేజ్ ప్రకారం వెళ్తాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే 4 స్టేజ్లు ఉంటాయి. 4 స్టేజ్ల్లో స్టేజ్ 1 ఈజ్ ద లీస్ట్ ప్రాబ్లమాటిక్, స్టేజ్ 4 ఈజ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్. మోస్ట్ ప్రాబ్లమాటిక్ అంటే మోకాలు అరిగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఏంటంటే మోకాలు అనేది ఒక జాయింట్ కదా, జాయింట్లో 2 బోన్స్ ఉంటాయి, జాయింట్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. సింపుల్ చెప్పాలి ఇంతే. ఈ ఫ్లూయిడ్ మొత్తం తగ్గిపోయి ఎముక తగులితే కనుక 2 రఫ్ సర్ఫేస్ తగిలితే ఫ్రిక్షన్ బట్టి సర్ఫేస్ వేర్ ఆఫ్ అవుతుంది. సో గ్రేడ్ 4 అంటే అదే అనమాట. సో సర్ఫేస్ వేర్ ఆఫ్ అయిపోయి అంటే ఎముక తగులుతూ ఏమాత్రం జాయింట్లో గ్యాప్ లేకుండా, జాయింట్ ఫ్లూయిడ్ కూడా లేకుండా, తగులుతున్న 2 ఎముకల మధ్యలో కూడా రక్త ప్రసరణ తగ్గిపోద్ది అనమాట. సో ఈ 3 క్రైటీరియా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మోకాల మార్పిడి ఆపరేషన్ చేయాలి. జనరలీ 55 తర్వాత ఇట్లాంటివి వస్తాయి. మన ఇండియన్ పాపులేషన్ చూసుకున్నా, వెస్టర్న్ చూసుకున్నా కూడా ఇదే ఉంటుంది, ఇలానే ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు 55 కాదు, ఏజ్ 53 54 లేకపోతే 52, బట్ స్టిల్ గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉన్నారంటే కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ థెరపీస్ కూడా ఇచ్చి ట్రై చేయొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు గివ్ నేటివ్ జాయింట్, అంటే దేవుడిచ్చిన జాయింట్ని ఇంకో 2-3 సంవత్సరాలు ఎట్లా కొట్లా పొడిగిద్దామని, దాని లైఫ్ పెంచుదాం. ఎందుకు పెంచుతున్నాం అంటే సరే మనకి ఎట్లాగూ ఎప్పుడో ఒక పాయింట్లో మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాలి. అయితే ఆ మోకాళ్ళ మార్పిడికి ఉన్న లైఫ్ కొంచెం అంటే అది దేవుడిచ్చింది కాదు, ఎంతైనా మనిషి చేసిన జాయింట్. అది మనిషి చేసింది ఎప్పుడు దేవుడిచ్చిన దాకా ఉండదు. దానికి ఎంతో లైఫ్, ఇప్పుడు దేవుడిచ్చింది 50 సంవత్సరాలు ఉంటే కనుక మనిషి చేసింది 20 సంవత్సరాలు ఉండొచ్చు కదా. సో అందుకని ఈ 20 ఇయర్స్ అనేది మనం కొంచెం లేట్గా చేద్దామని ట్రై చేస్తాం అనమాట. ఇప్పుడు నా దగ్గర కొంతమంది 57, 58 కూడా వస్తారు. అయితే వాళ్ళకి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ లేదనుకోండి, ఐ డోంట్ అడ్వైస్. ఐ విల్ సే కొంచెం వెయిట్ చేయండి, మనకు కావాలంటే ఇంజెక్షన్ ఇద్దాము, ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ తగ్గిద్దాము, లేకపోతే జాయింట్ ఫ్లూయిడ్ పెంచుతాము, లేకపోతే పిఆర్పి ఇద్దాం, కొంచెం కార్టిలేజ్ హీల్ అవుతుంది, ఇవన్నీ చెప్తామన్నమాట. చెప్పిన తర్వాత చాలామంది పేషెంట్స్ కూడా ఏంటంటే పెద్ద సర్జరీ వెళ్ళటానికి భయపడతారు. సో వాళ్ళకి అది కన్విన్స్ అవుతారు. అయిన తర్వాత అదే మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక 1-2 ఇయర్స్ డెఫినెట్లీ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ హు హ్యావ్ టేకెన్ ఇంజెక్షన్ అండ్ హ్యావ్ హ్యాడ్ జాయింట్ లైఫ్ ఫర్ 4 ఇయర్స్. 56కి వచ్చిన వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అట్లాంటి దీంట్లో రిస్క్ బెనిఫిట్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. రిస్క్ ఏముంటుంది ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల? నో రిస్క్. ఒకవేళ మహా అయితే ఇంజెక్షన్ పని చేయకపోవచ్చు అంతే. బెనిఫిట్ వచ్చి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్. సో అందుకని ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే గ్రేడ్ 4 కాదు, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ లేదు, కొంచెం స్పేస్ ఉంది అనుకుంటే ఇంజెక్షన్ ఇచ్చి వెయిట్ చేయమని చెప్తాం. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సింది మాత్రం ఆ 3 క్రైటీరియా ఉన్నవాళ్ళు. మొత్తం అరిగిపోయి ఫ్లూయిడ్ లేదు, ఎముక చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు పిఆర్పి అన్న ఒక పదాన్ని కూడా వాడారు సార్. ప్లీజ్ ఎడ్యుకేట్ అస్ ఆన్ దిస్. కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది ఎస్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో బేసిక్గా ఏంటంటే మన బ్లడ్ తీసుకుంటాం, మన బ్లడ్ డ్రా చేసుకుని దాంట్లో ప్లేట్లెట్స్ని ఎన్హాన్స్ చేస్తాం అనమాట. మనకు ఒక మెషిన్ ఉంటుంది సెంట్రిఫ్యూజ్ అని, అది తీసుకుంటాం. అయితే ఇప్పుడు పిఆర్పి అనేది లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచే దాన్ని ఏమంటారు వాడుక పదం లాగా లేకపోతే ఒక ఫ్యాడ్ లాగా వచ్చింది. బట్ ఇట్ హెస్ బీన్ దేర్ సిన్స్ అ లాంగ్ టైమ్. సో అంతకుముందు పిఆర్పిని మనము ఇప్పుడు టెన్నిస్ ఎల్బో వచ్చేది, చాలామందికి టెన్నిస్ ఎల్బోకి ఇస్తాము. సో చిన్న ఇట్లాంటి మసిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇచ్చేవాళ్ళు. హెయిర్ గ్రోత్ పిఆర్పి ఇస్తారు. అవును సార్, ఐ హర్డ్ పిఆర్పి ట్రీట్మెంట్ అని. హెయిర్ గ్రోత్కి ఇస్తారు. సో ఇట్లాంటివి బేసిక్ ఏంటంటే పిఆర్పిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, హీలింగ్ ఫ్యాక్టర్స్ని యూటిలైజ్ చేసుకుని మనకు బాడీలో జరిగిన డ్యామేజ్ని బెటర్ చేయడానికి చేసే ఒక ట్రీట్మెంట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్. మనం పిఆర్పి ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఎందుకు ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయింది, అసలు పిఆర్పి ఇవ్వచ్చా లేదా? నా ఒపీనియన్, నేను చూసిన పేషెంట్స్ ప్రకారం చూసుకుంటే కనుక, నేను మీకు ఇందాక ఆర్థరైటిస్ చెప్పాను కదా, మోకాల మార్పిడి గురించే మాట్లాడదాం. ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అనుకుంటే కనుక
గ్రేడ్ 1 అంటే అసలు ప్రాబ్లమే ఉండదు వీళ్ళకి అసలు పిఆర్పి అవసరం లేదు. గ్రేడ్ 4 వీళ్ళకి ఏం చేసినా మోకాల మార్పిడి చేయాలి, అంతే కదా. సో ఎముక స్పేస్ లేదు, మీరు అక్కడ పిఆర్పి ఇచ్చినా వేస్టే. సో ఈ గ్రేడ్ 1కి ఇవ్వకూడదు, గ్రేడ్ 4కి ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మోకాలలో స్పేస్ ఉంది, గుజ్జుంది, నీరుంది, అయినా నొప్పి ఉంది. సో వాళ్ళకి దే డు నాట్ క్వాలిఫై ఫర్ నీ రిప్లేస్మెంట్. ఓకే. సో మనం అది క్లినికల్లీ వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ చేయడం వల్ల ఎక్స్రే చూసినా కూడా మనకి కరెక్ట్ అనిపించదు అనమాట. అరే జాయింట్లో ఇంకా స్పేస్ ఉంది కదా. మనం ఎంఆర్ఐ తీయించాలనుకోండి, వీళ్ళు ఇలాంటి పేషెంట్స్కి ఎంఆర్ఐ తీస్తే కనుక వాళ్ళకి కార్ట్లేజ్ కూడా ఉంటుంది క్లియర్గా. కార్ట్లేజ్ ఎక్కడో చిన్న డ్యామేజెస్ జరుగుతాయి, ఆ చిన్న డ్యామేజ్ జరగడం వల్ల నొప్పి వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే మొత్తం ప్రయత్నం ఏంటంటే నొప్పి తగ్గియాలి, అంతేగాని మోకాల మార్పిడి ఆపరేషన్ చేయడం కాదు. నొప్పి ఎలా తగ్గుతుంది? స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినా తగ్గుతుంది, ఉట్టి మోకాలు గుజ్జు ఇంజెక్షన్ ఇచ్చినా తగ్గుతుంది. కానీ ఈ రెండు ఏంటంటే దే డు నాట్ హీల్ ద డ్యామేజ్డ్ కార్ట్లేజ్. పిఆర్పి ఏంటంటే ఇట్ హ్యాస్ ద కేపబిలిటీ టు హీల్ డ్యామేజ్డ్ టిష్యూ అనమాట. సో అందుకని గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్లో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ పిఆర్పి ఇవ్వచ్చు. కొంతమంది బ్లైండ్గా ఇస్తారు. బ్లైండ్గా ఇవ్వటం అంటే ఎక్కడ జరిగిందో చూడకుండా డైరెక్ట్గా మోకాల్లోకి ఇంజెక్షన్ ఇస్తారు. నేనేం చేస్తానంటే నేను ఆర్థ్రోస్కోపీ వాడతాను. సో కెమెరా లోపల పెట్టి ఎక్కడైతే జాయింట్ డ్యామేజ్ జరిగిందో, ఎక్కడైతే కార్ట్లేజ్ డ్యామేజ్ ఉందో క్లియర్గా నీడిల్ అక్కడే పెట్టి అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి దానిపైన ఒక చిన్న కవరింగ్ పెడతాం అనమాట. దాన్ని ఏమంటారంటే స్కెఫోల్డ్ అంటారు. సో ఆ పిఆర్పి అక్కడే ఉంటుంది. మనం ఇప్పుడు మోకాలు మనం నుంచుంటాం కదా, గ్రావిటీ ప్రకారం కింద పడిపోకుండా లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోకుండా జాయింట్లోకి మనం ఇచ్చిన పిఆర్పి అనేది ఎక్కడైతే కార్ట్లేజ్ డ్యామేజ్ అయిందో అక్కడే ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, కొంచెం హీలింగ్ ఎక్కువ జరుగుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ యూ క్యాన్ టేక్ పిఆర్పి, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది బాగా. ఫర్ దట్ వీ హ్యావ్ టు నో అవర్ సెల్ఫ్స్. ఎస్, మరి మీరు ఎక్స్రే తీయించుకోవాలి. ఫస్ట్ ఎక్స్రే తీయించుకోవాలి, అప్పుడప్పుడు ఎంఆర్ఐ కూడా తీయించుకోవాల్సిన అవసరం ఉంది.